తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఒక్క మాదిగకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా లేడు. ఇదే సందర్భంలో పార్లమెంట్లో కూడా మాదిగ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక మొత్తము కోట్లాది మంది ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? నిజమే, ఇది మాదిగలకు అవమానం. 94లో మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక ఎంపీగా ఉండే, మధ్యలో ముగ్గురైన రోజులు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణలో అతిపెద్ద జనాభా గల ఎస్సీలో మాదిగలకు వారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి, అదే సమయంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 3లో మాకు 2 రావాల్సిన కాడ 3లో 1 కూడా మాకు ఇవ్వకపోవడం చూస్తే రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల సానుకూలంగా లేడని, మాలలతో కుమ్మక్కయ్యే మాకు ఇంత ద్రోహం చేసిండనే విషయం స్పష్టంగా రుజువుతుంది. ఓకే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో కూడా తెలంగాణలో కాంగ్రెస్కు రావాల్సిన సీట్లు రాలేదు, ఓట్లు రాలేదని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారే బాధ్యతను చేయాలి వాళ్ళు. ఇప్పుడు కొన్ని మధ్యప్రదేశ్ మీద కూడా కాంగ్రెస్ కమిటీ వేసింది, మనం ఇక్కడ ఛత్తీస్గఢ్ మీద కూడా కమిటీ వేసింది. మధ్యప్రదేశ్ అయినా ఛత్తీస్గఢ్ అయినా లేదా ఇంకో కొన్ని రాష్ట్రాలైనా సరే బీజేపీ అధికారం ఉన్నది ఆడ. కానీ కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రం 6 నెలల క్రితం వచ్చిన రాష్ట్రం తెలంగాణ. మరి తెలంగాణలో మరి ఆ స్థాయిలో ఎందుకు పుంజుకోపోవడానికి కారణం ఏంది? జనరల్ సీట్లన్నీ మీరు రెడ్లకి ఇచ్చుకుంటే బీసీలు అందరూ ఓట్లు వేయాలన్నా? ఎస్సీ రిజర్వేషన్లన్నీ మాలలకి ఇచ్చుకుంటూ పోతుంటే మాదిగలకు అన్యాయం చేస్తుంటే మాదిగలకు మీకు ఓట్లు ఎత్తారా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన కులపక్షపాతంగా ఉండి రెడ్లకు టికెట్ ఇప్పించుకొని బీసీలకు అన్యాయం చేయడం వల్ల మాల 2 కుటుంబాలతో, వెంకటస్వామి కుటుంబం, వివేక్ కుటుంబంతో మల్లు కుటుంబంతో రేవంత్ రెడ్డి కుమ్మక్క అవడం వల్ల మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో వరంగల్లో మాకు ఉమ్మడి వరంగల్లో మాకు ద్రోహం చేసింది కడియం శ్యారి. అట్లాంటి కడియం శ్యారిని పార్టీలో చేర్చుకున్నది కూడా రేవంత్ రెడ్డి. అంటే మాకు సీట్లు రాకపోవడానికి రేవంత్ రెడ్డి కారణమని మాదిగలు భావించుకున్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశాలు రాకపోవడానికి కూడా రేవంత్ రెడ్డి కారణం ఉండవని బీసీలు భావించుకున్నారు. కాబట్టినే గణనీయమైన సంఖ్యలో బీజేపీకి బీసీలు ఓట్లేశారు, ఎస్సీలో మాదిగలు ఓట్లేశారు. ఈ పద్ధతి ఇదే కొనసాగింది అనుకో, రేవంత్ రెడ్డి గారి హయాంలోనే రేవంత్ రెడ్డి గారు దిగిపోతాడు, కాంగ్రెస్ కూడా లేకుండా పోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ సిచ్యువేషన్ ఉన్నదో, తమిళనాడులో కాంగ్రెస్కి ఏ సిచ్యువేషన్ ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు ఇదే నిర్ణయం తీసుకుంటూ పోతే, బీసీలకు అన్యాయం చేసుకుంటూ పోతే, మాదిగలకు అన్యాయం చేసుకుంటూ పోతే, ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో చూసేది ఏంటంటే తమిళనాడు కాంగ్రెస్ పరిస్థితిని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితిని తెలంగాణలో కూడా చూడబోతాడు. దానికి కారకుడు రేవంత్ రెడ్డి అవుతాడు. రేవంత్ రెడ్డి గారిని ముందు తొలగించడం ద్వారా మాత్రమే వీళ్ళు కాంగ్రెస్ను బతికించుకోవడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు గుర్తించాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణలకు సంబంధించినటువంటి అంశం ఎక్కువగా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి డిమాండ్ కూడా ఎక్కువగా వినబడతా ఉంది. దాని విషయంలో ఎంఆర్పీఎస్గా మీరేమన్నా మద్దతు ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తాం? నా బీసీ సంఘాలకు, నా బీసీ ప్రజలకు నేను సంపూర్ణ మద్దతు ఇస్తా, అందులో భాగస్వామ్యం కూడా అవుతాను. నేను ఎస్సీ రిజర్వేషన్లు పెరగాలంటే 3% పెరుగుతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పెరగాలంటే 2% పెరుగుతాయి. కానీ బీసీ రిజర్వేషన్లు 25% పైగా పెరుగుతాయి వెంటనే పెంచదలుచుకుంటే. దీనికి కులగణన సాకు చెప్పి నెలలు ఎందుకు తీసుకోవాలి టైము? కేసీఆర్ సమగ్ర సర్వే ఒక రోజులో పూర్తి చేసిండు కదా. ఆ సమగ్ర సర్వేలో ఒక జనాభే కాదు, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు కూడా అందులో పొందుపరిచారు కదా. దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఇవ్వచ్చు కదా. పోనీ తమిళనాడు ఉన్నది, తమిళనాడులో 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తుండ్రు కదా. ఏ కులగణన చేసి బీసీలకు ఇస్తుండ్రు? అంచనా ప్రకారంగా బీసీలకు ఇంత శాతం ఉన్నదని చెప్పి ఇచ్చారు, అది అమలు జరుగుతుంది. ఇక్కడ అంచనా కూడా అవసరం లేదు. సమగ్ర సర్వే, కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే ఉన్నది, ఆ నివేదిక తీసుకొని అమలు చేయవచ్చు. కథలు ఎందుకు, సాకులు ఎందుకు? అంటే అవి వెంటనే లెక్కలు వస్తే ఖచ్చితంగా బీసీలు ఇంత శాతం ఉన్నదని మరింత నిర్దిష్టమవుతే, అది జనరల్ స్థానాల్లో రెడ్ల అవకాశాలు, అగ్రకులాల అవకాశాలు తగ్గిపోతాయని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి గారు దాన్ని జాప్యం చేసే కుట్రల భాగమే ఒక కమిటీ, ఆ కమిటీ పేరుతో జాప్యం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు ఏదంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, వెంటనే డిప్యూటీ సీఎం అయినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్తో మీకు చాలా సన్నిహితమైనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి సందర్భాన్ని చూస్తే? ఓకే, సోదరుడు పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు, అది మనం ఆ విషయంలో అభినందించాలి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తను 2 చోట్ల ఓడిపోవడమే కాకుండా మిగతా అందరూ ఓడిపోయారు, రాజోల్లో ఒకరు గెలిచి కూడా ఆయన కూడా పార్టీ మారాడు. అంటే
రెండు చోట్ల ఒకే సమయంలో రెండు చోట్ల ఓడిపోవడం అనేది కొంత మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది, ప్రజల్లో కొంత నిరాశ నిస్పృహలు రావడానికి కూడా దారితీస్తుంది. ఆయన మానసిక కుంగుబాటును మళ్ళీ తట్టుకొని, ప్రజల్లో ఉండబడే ఆవేదనను కూడా తట్టుకొని, నిరాశ నిస్పృహలను కూడా తట్టుకొని క్రమక్రమేణా బయటపడి మరింత ముందుకు వెళ్ళి ఒక విరోచితమైన పోరాటం సంబంధించిన వ్యక్తిగా అతను నిలబడి ఈ స్థాయిలో ఫలితాలు రావడానికి ఆయన ప్రధాన కారకుడు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఆయన పోరాటానికి అనుగుణంగానే ఫలితాలు వచ్చినాయి. ఆయన స్ఫూర్తిని ప్రజలు గ్రహించారు. అందులో డిప్యూటీ సీఎం అయ్యాడు. సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జూలై 7వ తారీఖు ఎవరైనా రాబోతా ఉన్నారా? పొలిటికల్కి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం ఎంఆర్పిఎస్ మాత్రమే మీ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉందా? ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సమావేశాలు 2 జరిగినాయి. ఆ రెండిట్లో ముందు కవాతు నిర్వహించాలనేది ఒకటి అనుకున్నాం. ఆ కవాతు నిర్వహణకు ఎవరిని పిలవాలనే విషయంలో ఇప్పటికీ మేము అనుకోలేదు. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న సమయంలో మేము 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్తాం. కాబట్టి ఆ ఢిల్లీలో ఎవరెవరిని కలవాలి అనే విషయంలో చర్చించుకున్నాకనే ఒక నిర్ణయానికి వస్తాం. ఎంఆర్పిఎస్ మొత్తానికి సక్సెస్ అవుతుంది అనేటువంటి బలాన్ని అయితే మీరు చెప్పబోతున్నారు కదా సార్? తప్పకుండా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.